ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం దిత్వా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. శ్రీలంక, తమిళనాడు, ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దిత్వా తుఫాను కారణంగా తమిళనాడులో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తిరువారూరు, నాగపట్నం, మైలాడుదురై, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. అటు పుదుచ్చేరి, తూత్తుకుడి, నాగపట్నం ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చెన్నై, కాంచీపురం సహా 9 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షం కురుస్తోంది. తంజావూరు, అరియలూరు, పెరంబలూరు, తిరువన్నామలై, వేలూరు, రాణిపేట జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తిరువల్లూరు, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ అధికారులు తెలిపారు. అటు నాగపట్నంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. రోడ్లు, రహదారులు, కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. అటు తూత్తుకుడిలో కూడా భారీ వర్షం కురుస్తోంది. మొన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరం తడిసి ముద్దైంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దిత్వా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇక దిత్వా తుఫాను కారణంగా ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ముప్పు ప్రాంతాల్లో ముందస్తు సహాయ చర్యలను ప్రారంభించాలని తెలిపారు. ఇదే విధంగా ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సురక్షిత శిబిరాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు సీఎం. తూత్తుకుడి, తిరువల్లూరు, మైలాడుదురై, పుదుకోట, నాగపట్నం, తిరువారూరు, కాంచీపురం సహా 14 జిల్లాలకు చెందిన కలెక్టర్స్తో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.